వినుకొండ వాసులకు శుభవార్త. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారిచే జీవితాలను నూతనపరిచే వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు ఏప్రిల్ 26, 27, 28వ తేదీలలో సాయంత్రం 5 గంటలకు. స్థలం ఎన్ఎస్పి కాలనీ గ్రౌండ్, వినుకొండ, గుంటూరు జిల్లా. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారితో ప్రత్యేక ప్రార్థనలు చేయించుకొనగోరు వారు సంప్రదించవలసిన నెంబర్ 7311157270. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారు నిర్వహిస్తున్న పరిచర్యలకు మరియు ప్రేయర్ స్టేడియం నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు అర్పింపగోరు వారు ఈ క్రింది నెంబరును సంప్రదించండి. 7311157271. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదం పొందండి. వాక్య ధ్యానాంశము పరలోకము. వాట్ ఈస్ దేర్ ఇన్ హెవెన్? పరలోకంలో ఏముంటుంది? హౌ ఈస్ హెవెన్? పరలోకం ఎలా ఉంటుంది? వై వి షుడ్ గో టు హెవెన్? మనం పరలోకం ఎందుకు వెళ్ళాలి? హెవెన్ ఈస్ ఎ స్పెషల్ ప్లేస్. పరలోకం ఒక ప్రత్యేకమైన స్థలం. అది ఇట్స్ ఎ స్పెషల్ ప్లేస్. అది చాలా ప్రత్యేకమైనది. నోబడీ కెన్ ఎంటర్ విత్ దేర్ మనీ. ఎవ్వరు కూడా వారుకున్న డబ్బుతో ప్రవేశించలేరు. దట్ ఈస్ వై ఇఫ్ ఎనీ రిచ్ మ్యాన్ యు కెనాట్ ఎంటర్ ఇంటు హెవెన్ వితౌట్ జీసస్ క్రైస్ట్. ఎటువంటి ధనవంతుడైనా యేసుక్రీస్తు లేకుండా నీకున్న ధనంతో పరలోకంలోకి నువ్వు ప్రవేశించలేవు. Nobody has dared to enter into heaven without the permission of Jesus. యేసు ప్రభువారి అనుమతి లేకుండా పరలోకంలో ప్రవేశించే ధైర్యం ఎవరికీ లేదు. We will learn something about heaven today. ఈ రోజు పరలోకం గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. First of all, who will go to heaven? మొట్టమొదటిగా తెలుసుకోవాలి ఎవరు పరలోకంలో ప్రవేశిస్తారు. Whosoever the name is in the book of life, they can enter into heaven. ఎవరి పేరైతే జీవ గ్రంథమందు రాయబడుతుందో వారే పరలోకం ప్రవేశిస్తారు. If your name is not in the book of life, you are nowhere can enter into heaven. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడకపోతే నీవు పరలోకంలో ప్రవేశించే అవకాశం లేదు. So make sure if you would like to go to heaven, your name should be there in the book of life. ఖచ్చితంగా నువ్వు పరలోకం చేరాలి అని అంటే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడినట్లుగా నువ్వు ఖచ్చితపరచుకోవాలి. Revelation chapter 3 verse 5 and 6. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. And Revelation chapter 20 verse 15. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. And the Bible says overcomers will go to heaven. మరి జయించు వారు పరలోకానికి చేరుతారని వాక్యం అంటుంది. Revelation chapter 2 verse 7. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. Revelation chapter 2 verse 11. ప్రకటన 2:11. Revelation chapter 2 verse 27. ప్రకటన 2:27. And Revelation chapter 3 verse 5. ప్రకటన 3వ అధ్యాయం 5వ వచనం. Chapter 3 verse 12. 3వ అధ్యాయం 12వ వచనం. Revelation chapter 3 verse 21. ప్రకటన 3:21వ వచనం. When you read all the scriptures, ఈ వాక్యములన్నీ చదువుతున్నప్పుడు you will know something about heaven. పరలోకం గురించి కొన్ని విషయాలు మీరు నేర్చుకుంటారు. Even Jesus mentioned about heaven when you read John chapter 14 verse 1 to 5. Do not trouble your heart, but trust in God. Believe also in me. I will go one day and again I'll come back so that I'll take all of you to be with me in heaven. In my Father's house there are many mansions were there. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో యేసు ప్రభువు అంటున్నారు, మీ హృదయాల్లో కలవరపడవద్దు, నా యందు నమ్మిక ఉంచండి, నేను పరలోకంలోకి వెళ్ళి మరలా వచ్చినప్పుడు పరలోకంలో ఉండడానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని యేసు ప్రభువు చెప్పారు. Yes, my dear brothers and sisters, what is in heaven, what is not there in heaven, we are going to discuss. మనం ఈ రోజు తెలుసుకోబోయే అంశాలు పరలోకంలో అసలు ఏమి ఉంటాయి, మరి ఏమి ఉండవు అనే విషయాలు మనం తెలుసుకుంటాం. Let us know more about heaven so that you will have a desire to go to heaven. పరలోకం గురించి అధికంగా మనం తెలుసుకుంటే అక్కడికి వెళ్ళాలనేటువంటి తృష్ణ ఆశ కూడా నీలో అధికమవుతుంది. What is not there in heaven, I'm going to tell you. పరలోకంలో ఏమి ఉండదు అనేది మొదటిగా రాసుకోండి. First one is no more sea. That means there is no sea at all in heaven. మొట్టమొదటిగా పరలోకంలో సముద్రం ఇక ఉండదు. Revelation chapter 21 verse 1 to 8. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. And the second thing, Revelation 21 verse 4, there is no pain in heaven, no tears in heaven, no death in heaven, no sorrow in heaven. పరలోకంలో మరి ప్రకటన గ్రంథం 21:4 వచనం ప్రకారంగా కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఇంకా మరణం అనేది పరలోకంలో ఇక ఉండదు. What a joyful place in heaven.
పరలోకం అనేది ఎంతో సంతోషకరమైనటువంటి స్థలం అది. If you go to America, మీరు అమెరికా వెళ్ళారంటే, ఆస్ట్రేలియా వెళ్ళినా, స్విట్జర్లాండ్, anywhere you go in the world, ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా, any nation you go, ఏ దేశానికైనా వెళ్ళండి, there will be tears, pain, suffering, all these things you will face. అక్కడ కన్నీరు ఉంటుంది, దుఃఖము, బాధ, ఏడుపు, ఇవన్నీ కూడా మీరు చూస్తారు. Now third point, మూడో అంశంగా రాసుకోండి. and no more need of the sun or moon. In heaven there is no sun, there is no moon, so there is no morning, there is no evening. పరలోకములో సూర్యుడు చంద్రుడు ఇక ఉండరు, వారితో ఇక అవసరం ఉండదు. ఎందుకనగా ఇక రాత్రి అని సాయంత్రం అని ఆ విధమైనటువంటిది ఇంకా ఉండనే ఉండదు. In heaven nobody will say good morning. పరలోకములో ఎవరు కూడా గుడ్ మార్నింగ్ అని ఎవరు చెప్పరు. Nobody will say good evening. ఎవరు కూడా గుడ్ ఈవినింగ్ అని కూడా చెప్పరు. Nobody will say good afternoon. ఎవరు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అని మధ్యాహ్నం వచ్చి చెప్పరు. Because there is no sun, no moon. ఎందుకంటే అక్కడ సూర్యుడు చంద్రుడు ఇక ఉండరు. And the fourth one, నాలుగో అంశం, no more insecurity or night. అక్కడ ఇక రాత్రి గాని మరి భయము గాని అభద్రత గాని అసలు ఉండనే ఉండదు. The next thing what is not there in heaven. తర్వాత పరలోకంలో ఏమి ఉండదు. తర్వాత అంశం, fifth one, ఐదవది, no more sin. ఇక పాపము ఉండదు. No more sinful presence. పాప కార్యాలు అక్కడ ఉండవు. No lust over there. అక్కడ ఎటువంటి మోహం అనేది ఉండదు. No immorality. అపవిత్రత అసలు ఉండదు. No adultery. వ్యభిచారం ఉండదు. No any ugly things which are happening on this earth. ఈ భూమి మీద జరుగుతున్నటువంటి దుష్ట కార్యములలో ఏది కూడా అక్కడ జరగదు. So in heaven there is no sin at all. కాబట్టి పరలోకములో పాపము లేదు. Bible says the Revelation chapter 21 verse 27 says there is no sin at all in heaven. ప్రకటన 21:27లో పరలోకములో పాపము లేనే లేదని వాక్యం అంటుంది. Sixth one, write it down. ఆరోదిగా రాసుకోండి. It is more interesting. ఇది చాలా ఆసక్తికరమైనది. No more sickness in heaven. పరలోకములో అనారోగ్యమే లేదు. In heaven there is no sickness. పరలోకములో రోగం అనేది లేదు. No more curses. శాపం అసలు లేదు. No cancer. క్యాన్సర్ లేదు. No asthma. ఆస్తమా ఉండదు. No tuberculosis. ట్యూబర్కులోసిస్ అనే వ్యాధి or any kind of diseases. ఎటువంటి వ్యాధి కూడా ఇక ఉండదు. Hallelujah. హల్లెలూయా. There is no sickness at all. ఎలాంటి అనారోగ్యం కూడా అక్కడ ఉండదు. How many would like to go there? ఎంతమంది అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? You should have desire. Every day you should remember heaven. ప్రతిరోజు పరలోకాన్ని జ్ఞాపకం చేసుకొని అక్కడికి వెళ్ళాలి అనేటువంటి కోరిక కలిగి ఉండాలి. Because that is what our ultimate goal, to reach God and glorify him. ఎందుకంటే అదే మన యొక్క గమ్యం, మనం అక్కడ చేరుకొని ప్రభువుని మహింపరచాలనేదే మన లక్ష్యం. The seventh point, ఏడవ అంశంగా రాసుకోండి. no more thirst. అక్కడ దప్పిక ఉండదు. No more hunger. అక్కడ ఆకలి ఉండదు. What a wonderful that అక్కడికి వెళ్ళిన తర్వాత జీవిత విధానమే మారిపోతుంది. It's a completely a different format. We will have a different thinking, a new way of thinking, new way of speaking, new way of living. Everything is completely new from the earthly life. అక్కడ పూర్తి విధానం మారిపోతుంది. మన ఆలోచన విధానము, మన తలంపులు, మన మాటలు, ఈ భూ సంబంధమైన జీవితానికి పూర్తి వ్యత్యాసం, ప్రత్యేకమైన జీవితం అక్కడ ఉంటుంది. Yes, Revelation chapter 7 verse 16 says there is no thirst, no hunger, so no need of cooking food, no need of drinking water, and there is no heat at all. ప్రకటన 7:16లో అంటూ వాక్యం ఉంటుంది, అక్కడ దప్పిక లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ ఎటువంటి వేడిమి లేదు, కనుక వంట చేయాల్సిన అవసరం లేదు, నీరు తాగాల్సినటువంటి అవసరం కూడా లేదు. The eighth one is more important. There is no memory of lost ones. Those who, if you lost anybody, you will not remember them. The memory is not there. The memory is gone. The past things past. So you cannot remember what is done on earth. మరి ఎనిమిదవది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ నీ ప్రియులను, కుటుంబ సభ్యులను కోల్పోయినట్లయితే వారిని గురించినటువంటి జ్ఞాపకం ఇక ఉండదు. వారిని జ్ఞాపకం చేసుకుని దుఃఖపడాల్సినటువంటి గతమును తలుచుకునే అవకాశం అక్కడ ఉండదు ఇంకా నీకు. Deuteronomy chapter 25 verse 19 says, ద్వితీయోపదేశకాండం 25:19 వాక్యం అంటుంది, Psalms 9:5, కీర్తన 9:5, and also when you read Psalms 109 verse 3, కీర్తన 109 3వ వచనం, Psalm 69 verse 28, కీర్తన 69:28, and also when you read Revelation chapter 22, ప్రకటన 22వ అధ్యాయాన్ని కూడా మీరు చదివినప్పుడు, Revelation chapter 21, ప్రకటన 21వ అధ్యాయం, even Revelation chapter 19, అలాగే ప్రకటన 19వ అధ్యాయం కూడా, in all these chapters, ఈ అధ్యాయాలన్నిటిలోనూ, in Daniel chapter 7 verse 9 to 12, దానియేలు 7వ అధ్యాయం 9 నుండి 12, in all these chapters you will find, even Revelation chapter 1 verse 15 to 18, మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15 నుండి 18 వరకు కూడా, wonderful place is heaven. పరలోక రాజ్యం అనేది అతి సొంత అద్భుతమైనటువంటి ప్రదేశం. Once you go there you don't want to come back. నువ్వు అక్కడ ఒకసారి వెళ్ళావంటే మళ్ళీ తిరిగి రావడం నీకు ఇష్టం ఉండదు. And the 9th point, what is not there in heaven? మరి పరలోకంలో లేనిది 9వ అంశం చూస్తున్నారు మీరు. No husband, అక్కడ భర్త అనేది ఉండదు. no wife, భార్య అని ఉండదు. in heaven there is no marriages. పరలోకంలో ఇక పెండ్లి అనేది ఉండదు. ఇంకా అక్కడ స్త్రీ పురుషుల భేదమే ఉండదట. స్త్రీ అని పురుషుడని ఎవరిని అనడానికి అసలు ఆ మాట రాదు, ఆ ఫార్మేట్ ఉండదు మైండ్లో. అక్కడ అందరూ దేవుని దూతల వలె, దేవుని ప్రజల వలె దేవుని ఆరాధన చేస్తూ ఉంటాం.
మరి స్త్రీలు ఎలా ఉంటారండి? స్త్రీ రూపం ఉండదు వారికి, క్రీస్తు యొక్క రూపంలో వారి ఆత్మ కనిపిస్తుంది అక్కడ. అలాగే పురుషులు ఎలా ఉంటారు? పురుషుల రూపంలో వాళ్ళు ఉండరు, వారు క్రీస్తును పోలి ఉంటారు. అంటే క్రీస్తు యొక్క ఆ మహిమ కలిగిన శరీరాన్ని మనం ధరించుకుని ఉంటాం. సో వెన్ యు ఆర్ ఆన్ ఎర్త్, ఇట్ ఈస్ గాడ్స్ లా, గాడ్స్ వర్డ్, గాడ్స్ కమాండ్ దట్ యూ షుడ్ లివ్ యాజ్ అ హస్బెండ్ అండ్ వైఫ్ వన్స్ యూ గెట్ మ్యారీడ్. భూమి మీద ఉన్నప్పుడు మరి ఒకసారి వివాహమైన తర్వాత ఒక భార్యగా భర్తగా కుటుంబంగా జీవించాలనేది దేవుని ఆజ్ఞ, అది దేవుని చిత్తమయ్యింది. ఒక అతను చనిపోయాడట. చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, అమ్మ మీ ఆయన గారు చనిపోయారు కదా, సమాధి కట్టాము, పైన శిలాపలకం మీద ఏం రాయమంటారంటే దరిద్రం వదిలిపోయిందని రాయమందట. దేవుని బిడ్డలారా గమనించండి, ఇవి సరైనవి కావు. అందుకే భూమి మీద ఉన్నప్పుడు ఒకరినొకరు గాయాలు చేసుకోకండి. బతికేదో గాయాలు చేసుకుంటూ బతకండి. మనం దేవుని ప్రజలమ్మ, మన చుట్టూ ఉన్న వాళ్ళకి దేవుని ప్రేమను పంచాలి. మీ ఇంట్లో దేవుని ప్రేమను పంచండి, భార్యకు దేవుని ప్రేమను పంచండి, భర్తకు దేవుని ప్రేమను పంచండి, పిల్లలకు దేవుని ప్రేమను పంచండి. వెళుస్తున్న ప్రతి స్థలం దేవుని ప్రేమను పంచమన్నాడు కానీ ముళ్ళను పంచమనలా. దేవుని బిడ్డలారా గమనించండి, పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకునేవారు కొన్ని విషయాలు మనం చేయాలి. ఆ విషయాలు ఎక్కువ కష్టపడనక్కర్లా, కష్టం అంతా యేసయ్య చేసేసాడు. పరలోక రాజ్యానికి మీరు వెళ్ళడానికి పడాల్సిన కష్టమంతా యేసయ్య పడ్డాడు. టు గో టు హెవెన్ you don't need to worry, you don't need to do anything. Just believe in Jesus Christ, receive him as your personal savior, then you will have heaven one day. పరలోకం చేరడానికి నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచి నీ రక్షకునిగా ఆయన అంగీకరిస్తే నువ్వు పరలోకం చేరుకోగలుగుతావు. Something we need to know about heaven. మరి పరలోకం గురించి మరికొన్ని విషయాలు కూడా మనం నేర్చుకోవాల్సి ఉంది. What about heaven? You know that heaven is like it's a square place, square. మరి పరలోకం అనేది ఎలా ఉంటుంది అని అంటే అది ఒక చతురస్రంగా 4 పలకలు కలిగినట్టుగా ఉంటుంది. Write down, when you see the length of the heaven is 2250 kilometers. మరి మనము పరలోకం యొక్క పొడవు చూసినప్పుడు అది 2250 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. Otherwise 1500 miles one side. మరి ఒక ప్రక్క మరి సుమారు 1500 మైళ్ళు పొడవు కూడా ఉంటుంది. Because it is said square, even the width also same. మరి అది ఒక చతురస్రంగా పలకగా ఉంటుందని చెప్పారు కాబట్టి పొడవు వెడల్పు కూడా అంతే ఉంటుంది. The heaven width also the same, 2250 kilometers and 1500 miles. మరి దాని యొక్క వెడల్పు కూడా 2250 కిలోమీటర్లు లేదా 1500 మైళ్ళు అని చెప్పవచ్చు. When you read Isaiah chapter 4 verse 5, యెషయా 4వ అధ్యాయం 5వ వచనం, Revelation chapter 21 verse 12 and 21 we will read it now. ప్రకటన గ్రంథం 21 12 అలాగే 21 కూడా మనం చదవబోతున్నాం. And a wonderful place that heaven we should go and we have to stay there. పరలోకం అనేది అతి సుందర అద్భుతమైనటువంటి పట్టణం, అది మనం అక్కడికి వెళ్ళి అక్కడే నిరంతరం జీవించాలి. ఎంతమంది పరలోక రాజ్యంలో ఉండాలనుకుంటున్నారు? ఆ పరలోకం వెళ్ళిన తర్వాత మన బంధువుల యొద్దకు కానీ మన స్నేహితుల యొద్దకు కానీ తిరిగి రాని పేచీ పెడతామట. ఉదాహరణకు మీరు అమెరికా వెళ్ళారు, మీకు జాబ్ వచ్చింది, అక్కడ చక్కని ఇల్లు ఒకటి ఇచ్చారు, మీకు హ్యాపీగా ఒక కారు కూడా ఇచ్చారు. ఇక్కడ మీ ఫ్రెండ్స్ నువ్వు వెళ్ళిపోయావని ఏడుస్తున్నారు, వాళ్ళకి అవకాశం దొరకలా. మా ఫ్రెండ్ రావాలి, బ్యాక్ ఇండియాకి రావాలని ఏడుస్తున్నారు. మీతో ఎవరైనా ఫోన్ చేసి నాయన వచ్చే నాయన అంటే ఏమంటారు మీరు? నేను మాత్రం రానంటాను. పరలోకం వెళ్ళిన తర్వాత కూడా అంతే. దైవజనుడు చనిపోయినప్పుడు సంఘమంతా ఏడవడం ప్రారంభించారు. ప్రభువా మా దాసుడు మాకు కావాలి, మా దాసుడిని తిరిగి పంపించు, బతికించు ప్రభువా, లాజర్ను బతికించావు, ఇతన్ని బతికించండి. మా దాసుడు మాతో ఉండి వాక్యాలు చెప్పి మమ్మల్ని బలపరిచి నడిపించిన దాసుడు ఇప్పుడు వెళ్ళిపోవడానికి లేదు, పంపిస్తావా లేదా అని గట్టిగా ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనకి ప్రభు అన్నాడట, నా కుమారుడా నువ్వు వెళ్తావా అని. ఎక్కడికి ప్రభువా అన్నాడట. అదే మళ్ళా భూమి మీదకి. నేను వెళ్ళను ప్రభా, అయితే వాళ్ళ స్వరం విను అన్నట్టు స్పీకర్ బాక్స్లో వినబడినట్టు వినబడిందట వాళ్ళ ప్రార్థన పరలోక రాజ్యంలో. అని చుట్టూ చూసుకున్నాడు, నన్ను పిలవకండి, నన్ను రమ్మని పిలవద్దు, సంతోషంగా ఉండనివ్వండి, విశ్రాంతిలో ఉన్నాను. వెళ్తావా అంటే వెళ్ళను అని చెప్పి ఏడ్చాడట. ప్రభు అని అంట, నా కుమారుడా కొంత సమయానికి నువ్వు వెళ్ళిరాపో, మళ్ళా పలానా డేట్కి నువ్వు కన్ను మూస్తావు, ఇదిగో డేట్ కూడా చెప్తున్నాను, అప్పుడు వద్దు కానీ అందరినీ ప్రార్థనలో ఉండమని చెప్పు, ఇక పంపిస్తాను నేను వెళ్ళు అన్నట్టు. ఆత్మ లేచి శరీరంలో ప్రవేశించగానే ఆపండి ప్రార్థన అన్నాడట. వీళ్ళంతా ఉలిక్కిపడి కొంతమంది కిలోమీటర్ మారిపోయారు, భయపడిపోయారు. ప్రాణం పోయిన శవము కళ్ళు తెరిచి ఆపండి ప్రార్థన అన్నాడు. సంతోషంగా నా ప్రభు దగ్గరికి వెళ్తే ఒక్క నిమిషం ఉండనిచ్చారు కాదు, అంత మంచి పరలోక రాజ్యం. నన్ను ఎందుకు లేపారని గోవాలు పెట్టి ఇచ్చాడంట.
అయ్యా నువ్వు బతకడమే గొప్ప అనుకుంటూ నువ్వు ఏడుస్తున్నావేంటి? అవును, కన్ను మూసిన తర్వాత ఉంటుంది ఆ పరలోక రాజ్యంలో గొప్ప ఆనందం. ఫిలిప్పీ 1:21-22 వచనాల్లో అపోజిట్ పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుంటే ప్రభు సేవ చేసి ఆత్మను రక్షిస్తా, చనిపోతే ప్రభుతో కూడా ఉంటాను. అసలు ఎవరైనా చావైతే లాభం అంటారా? చావు తర్వాత ఏం జరుగుతుందో తెలిస్తే లాభం అంటారు. చాలామందికి చావు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఆత్మీయులకు తెలుస్తుంది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారికి తెలుస్తుంది. ఎవరండి చనిపోయిన తర్వాత తిరిగి లేచి చెప్పిన వాళ్ళు? యేసు ఒక్కడే. కాబట్టి ఆయన తప్పనిసరిగా నీకు చెప్పగలడు మరణం తర్వాత ఏం జరుగుతుందో. 3 దినాల తర్వాత తిరిగి లేచాడు ఆయన లేచి బయటకు వచ్చి 40 రాత్రింపగలు కనిపించి సర్వలోకానికి ఉన్న మరణ భయం నుండి విడిపించి విశ్వాసం కలిగి ఉండండి నా యందు, నేను ఎలా చనిపోయి తిరిగి లేచి నా యందు విశ్వాసం ఉంచేవాడు కూడా తిరిగి లేస్తాడు అని ప్రభు సెలవిచ్చాడు. 1 తెస్సలోనిక 4:13-14-15 వచనాల్లో, ఈ లోకంలో ఎవరైనా జ్ఞాని ఉన్నాడా? అయితే నీ జ్ఞానం భూమి మీద బతికినన్నాలే ఉపయోగపడుతుంది, చనిపోయాక నీ జ్ఞానం ఉపయోగపడుతుంది. మీ జ్ఞానంతో నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేవు, నీకున్న ధనంతో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు, నీకున్న సమస్తంతో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నీ హృదయం మారి పరలోక రక్షకుడైన యేసుక్రీస్తుని పరలోక రాజును నీ హృదయంలో చేర్చుకోవాలి. అక్కడ వేలాది జనం ఉంటారు, కోట్లాది జనం, అందరూ సంతోషంగా ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. నూతన యెరూషలేము అని పిలువబడింది. అక్కడ లేనివేంటో మనం చూసాం. ఆకలి లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, వేదన లేదు. అబ్బా అక్కడికి ఎప్పుడు వెళ్ళాలా అనుకున్నాడు అపోస్తలుడైన పౌలు. భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళాలనే ఆశతోనే ఉంటారు. కానీ ఈ రోజుల్లో సాతానుడు మన ఆశలను తిప్పివేయడానికి భూసంబంధమైన వాటి మీద మనసును పెట్టి పరసంబంధమైన వాటి మీద మనసును తొలగిస్తున్నాడు. కొలస్సీ 3:1-2 వచనాలు చదువుదాం. పైనుండి వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎవరు పరలోకాన్ని భూమి మీదకి దింపలేరండి. Nowadays some people are saying heaven is coming down. ఈ రోజుల్లో కొంతమంది అంటారు పరలోకం భూమికి దిగి వస్తుంది అంటారు. Oh, we are bringing down heaven to the earth. పరలోకాన్ని పైనుండి భూమి మీదకి కిందకి తీసుకొస్తున్నాం అంటారు. That will never happen, my brother. అది ఎప్పుడు జరగదు సహోదరులారా. Nobody can bring heaven to the earth. ఆ పరలోకాన్ని భూమి మీదకి ఎవరు తీసుకురాలేరు. భూమి మీదకి వస్తే ఇంకెందుకు మళ్ళీ పరలోకం వెళ్ళడం? But when you pray, when you depend on God, God's presence will come. కానీ నీవు ప్రార్థించి దేవునిపై ఆధారపడినప్పుడు దేవుని సన్నిధి వస్తుంది మీ మీద. God's kingdom, that means the righteousness, peace, joy in the Holy Spirit will come. దేవుని రాజ్యం వస్తుంది అనగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందము నీకు కలుగుతుంది. అందుకే దేవుని రాజ్యం ఎక్కడుంది అని అడిగితే మీ మధ్యనే ఉంది అన్నాడు ప్రభు. నీతిగా వాక్యాన్ని వెంబడించడం, వాక్యమును నమ్మి యేసునందు విశ్వాసం ఉంచడం. రెండవది అందరితో సమాధాన పడడం, దేవునితో సమాధానం, చుట్టూ ఉన్న వారితో సమాధానం, ఇంట్లో ఉన్న వారితో, బంధువులతో, మిత్రులతో అందరితో సమాధాన పడడం, కక్ష, కోపాన్ని, ద్వేషాన్ని విడిచిపెట్టడం. మూడవది పరిశుద్ధాత్మలో ఆనందించడం. ఈ లోకంలో చాలామంది పేకాట్లో ఆనందిస్తున్నారు, సారాయిలో ఆనందిస్తున్నారు, మత్తు పదార్థాల్లో ఆనందిస్తున్నారు, అలాగే క్లబ్బుల్లో, పబ్బుల్లో తిరుగుతూ ఆనందిస్తున్నారు. అదన్నీ శరీర సంబంధమైన పై ఆనందాలు. కానీ ప్రభువు మనకిచ్చిన ఆనందం పరిశుద్ధాత్మీయందరి ఆనందం. ఈ పరిశుద్ధాత్మలో ఆనందించేటువంటి వారు దేవుని రాజ్యంలో ఉన్నట్టు. పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందించట్లేదంటే దేవుని రాజ్యంలో నుండి బయటికి వెళ్ళిపోయావు. భూమి మీద ఉంటావు కానీ దేవుని రాజ్యంలో లేవు. ఎవరైతే పరిశుద్ధాత్మలో ఆనందాన్ని వదిలిపెట్టి లోకపు కార్యాలు ఆనందిస్తున్నారంటే వారు దేవుని రాజ్యంలో నుండి బయటకు వచ్చేసారు. ఈ దేవుని రాజ్యంలో నుండి బయటకు వచ్చిన వారు పరలోక రాజ్యాన్ని చేరలేరు. పరలోక రాజ్యం చేరాలంటే భూమి మీద ఉన్న దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టాలి. దేవుని రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే దేవుని చిత్తం జరిగే దగ్గర దేవుని రాజ్యం అంటారు. పరలోక రాజ్యం అంటే ఈ భూ సంబంధము కానిటువంటి మరొక దేశాన్నే పరలోకం అంటారు. ఈ లోకం కాదు, అది పరలోకం. అది ఎప్పుడు ఇక్కడికి రాదు, అక్కడే ఉంటుంది. అయితే అక్కడున్న ప్రభు సన్నిధి నీలోకి రావడం, ఆయన వాక్యంలో నువ్వు జీవించడం అనేది దేవుని రాజ్యంలో అడుగు పెట్టడం. ఇది ఎప్పుడైతే కలిగి ఉంటామో పరలోక పట్టణాన్ని మనం సొంతం చేసుకుంటాం. ఆ పరలోక పట్టణం సుందరమైన పట్టణం. అక్కడ ఆకలి లేవు, దప్పులు లేవు. ఇంత గొప్ప సంతోషకరమైన ఆ పట్టణానికి వెళ్ళాలని ఆశ కలిగిన వారు చేతి మరొకసారి దేవునికి స్తోత్రం చెప్పాడు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే పరలోక పట్టణాన్ని నూతన యెరూషలేముకి 12 గుమ్మాలు ఉన్నాయి. ఇజ్రాయేల్ గోత్రముల యొక్క పేర్లు వాటి మీద ఉన్నాయి. 12 అపోస్తలులు అక్కడ సింహాసనం మీద కూర్చుంటారు. 24 పెద్దలు ఉన్నారు అక్కడ. దేవుని సింహాసనం ఉంది అక్కడ. దానియేలు 7:9లో, ప్రకటన 4 వచనం నుండి 8వ వచనం వరకు, ప్రకటన 5:1 నుండి 12వ వచనం వరకు, ప్రకటన 21:12వ వచనం నుండి ఆఖరి వరకు. సో ఆ ఉన్నతమైన స్థలానికి వెళ్ళాలని మనం ఆశ కలిగి ఉండాలి. ఆ పరలోక పట్టణానికి నేను వారసులు అవ్వాలి అనుకున్న వారు మీ ఆత్మీయ జీవితంలో వాక్యం అనే పునాది మీద నిలబడాలి. మీ ఇష్టానుసారంగా ఉంటే పరలోక రాజ్యం వెళ్ళలేదు.
అందుకే ప్రతి ఒక్కరూ బైబిల్లో ఉన్న బోధనే అనుసరించండి. వాక్యం మీద ఉండండి. వాక్యం మీద ఉన్నవాడే పరలోక పట్టణానికి వెళ్తాడు. సొంత విశ్వాసాలు, సొంత ఆలోచనలు అవి పరలోక రాజ్యం తీసుకువెళ్ళవు. స్టాండింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానాలు, దేవుని వాక్యం అనే పునాదిపై నిలబడుట. 2 Peter chapter 1 verse 3 and 4, 2 Peter chapter 3 verse 9, Hebrews chapter 10 verse 36 says we have to stand on the promises of God. 2 పేతురు 1వ అధ్యాయం 3:4, 3వ అధ్యాయం 9, హెబ్రీ 10:36 మనం దేవుని వాగ్దానాలపై నిలబడాలని వాక్యం సెలవిస్తుంది. And the overcomer shall enter into heaven. మరి జయించు వారు పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. Overcome sin through the blood of Jesus. యేసు రక్తం ద్వారా పాపమును జయించాలి. Overcome Satan through the word of God, through the help of the Holy Spirit. దేవుని వాక్యం పరిశుద్ధాత్మ సహాయం ద్వారా సాతానుని మనం జయించాలి. Overcome yourself by fasting and praying and reading Bible. Buffet yourself. 1 Corinthians chapter 9 verse 27. 1 కొరింథీ 9:10-27 ప్రకారంగా నీలో ఉన్నటువంటి అహమును, గర్వాన్ని కూడా ఉపవాసము, ప్రార్థన, దేవుని సన్నిధిలో సమర్పించుకోవడం ద్వారా నీవు జయించుకోవాలి. Shall we pray? ప్రార్థన చేద్దాం. How many would like to obey God's word? ఎంతమంది దేవుని వాక్యానికి లోబడాలని I కోరుతున్నారు? am sure you all should come to heaven. మీరందరూ పరలోకంలో ఖచ్చితంగా రావాలని నేను కోరుతున్నాను. Hallelujah. హల్లెలూయా. కళ్ళు మూసుకుని గుండె మీద చేపెట్టి, యేసయ్యా నేను నీ సన్నిధికి ఏదో ఒక రోజున నువ్వు నన్ను పిలిచినప్పుడు నేను నీ దగ్గరికే రావాలి. నీ వద్దకు వచ్చేదాకా నన్ను సిద్ధపరచు ప్రభా, నన్ను సిద్ధపరచుము దేవా. ప్రార్థించండి. అయ్యా నన్ను సిద్ధపరచు, నా జీవితాన్ని సిద్ధపరచు, నా కుటుంబాన్ని సిద్ధపరచు. ఆ సుందరమైన పట్టణము, ఆ పరలోక పట్టణము, లోకం పుట్టినందు మొదలుకొని ఇంతవరకు సిద్ధపరచబడుతున్న ఆ పట్టణానికి నేను రావాలనుకుంటున్నాను. పరలోకమందున అనేక నివాసములు కలవు నా తండ్రి ఇంట అనేక నివాసాలు అన్నావు తండ్రి. అవును ప్రభా, సుందరమైన పరలోక పట్టణాన్ని నేను రావాలి, నా కుటుంబం రావాలి. ప్రార్థన చేద్దామా? చెల్లి ప్రార్థించు, స్వరమెత్తి ప్రార్థన చేయి. తమ్ముడు ప్రార్థన చేయి, కంఠమెత్తి ప్రార్థన చేయి. డాడీ నన్ను సిద్ధపరచమని అడిగాడు. అయ్యా ఈ లోకంలో ఏమున్నా లేకున్నా పరలోక పట్టణానికి చేరాలి ప్రభా. Lord, touch them, Lord my God. ప్రభువా వారిని తాకమని అడుగుచున్నాను. Anoint them, Lord Jesus. అభిషేకించుము తండ్రి. Fill them with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపండి. Oh Father, anoint your people, my God. తండ్రి నీ ప్రజలను ఇప్పుడే అభిషేకించమని అడుగుచున్నాను. Hallelujah, touch your people, my Jesus. ప్రభువా నీ ప్రజలను తాకమని అడుగుచున్నాం తండ్రి. ప్రేయర్ చేద్దాం అందరూ కూడా. Everyone pray, continue pray. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. Hallelujah, touch them, Lord my Jesus. ప్రభువా వారిని తాకమని అడుగుచున్నాము యేసు. Hallelujah, touch them and fill them with the Holy Spirit. ప్రభువా వారిని తాకమని నీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగుచున్నాము. Let your name be glorified. నీ నామం మహిమపరచబడును గాక. Let your name be exalted. నీ నామం హెచ్చింపబడును గాక. Hallelujah, we thank you, my Jesus. ప్రభువా యేసు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. Anoint your people, my God. నీ ప్రజలను అభిషేకించుము దేవా. Prepare my people, my God. నీ ప్రజలను బలపరచుము తండ్రి. అందరూ అడుగుదాం, యేసయ్యా నా కుటుంబం అంతా పరలోకానికి సిద్ధపడాలి ప్రభా. మాలో ఎవరు నరకానికి పోకూడదు, అందరూ రక్షించబడాలని చెప్పండి. అయ్యా అందరినీ రక్షించండి ప్రభా. జీవితాలు వెలిగించబడాలి, రక్షించబడాలి ప్రభా. హల్లెలూయా. నీ కనికరం చూపండి, నీ దయ చూపండి, నీ చిత్తం నెరవేర్చుకోండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి, మీ ఉద్దేశం నెరవేర్చుకోమని ఈ ప్రజల్లో గొప్ప వెలుగు నిమ్మని అడుగుతున్నాను, గొప్ప సంతోషం ఇమ్మని అడుగుతున్నాను, ఆనందము దయచేయమని అడుగుతున్నాను. వారి కన్నిటిని సంతోషంగా మార్చివేయి అయ్యా. దుఃఖము లేదు, ఏడ్పు లేదు, నిరాశ, శ్రమలు లేని పరలోక రాజ్యం, కన్నీళ్లు లేవన్నావు తండ్రి, ఆకలి దప్పులు లేని రాజ్యం. నీ రాజ్యము చేరేదాకా మమ్మల్ని నిలబెట్టి అయ్యా, నీ గాయాలు మమ్మల్ని స్వస్థపరుస్తాయన్నావు తండ్రి. ఏ నెలలో వ్యాధి ఉన్నా స్వస్థపరచగల శక్తివంతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రజలను తాకి బలపరిచి ప్రతి వ్యాధి బాధ నుండి విడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని. Lord, set your people free right now. ప్రభువా నీ ప్రజలకు ఇప్పుడే విడుదల దయచేయండి. Yes Lord, everyone should come to heaven one day. ప్రతి ఒక్కరు ఒక దినాన పరలోకముకు చేరాలి. Lord, prepare their families. వారి కుటుంబాలు సిద్ధపరచండి. Save their families. వారి కుటుంబాలు రక్షించండి. Save everyone in their family members. వారి కుటుంబంలో ప్రతి ఒక్క సభ్యుడిని రక్షించండి ప్రభువా. Save my Indians. మా భారతీయులందరినీ రక్షించండి. Save my state people. మా రాష్ట్ర ప్రజలను రక్షించండి. Save my authorities. మా అధికారులను రక్షించండి. Save my people, Lord. మా ప్రజలందరినీ రక్షించండి ప్రభువా. Forgive their sins. వారి పాపాలు క్షమించండి. Give them peace of mind. మనశ్శాంతి ప్రతి ఒక్కరికి ఇవ్వండి. Joy and eternal life. నిత్య జీవము, ఆనందము దయచేయండి. In Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. Praise the Lord, Andy. I'm so happy to come here. I am really blessed to come to this prayer meeting. Actually, I was watching TV program from many years, and really I am blessed a lot with brothers' messages and all in the TV and all. Every time I'll be watching. Every time, whenever I watch, I learn many things. Really, I have learned a lot about God, and
even today also I felt God's presence, and I was really, I can't tell you how much happy and how much peace I got after coming here. And I really feel it a privilege to come and meet brother here, seeing him live here, for he is doing a lot of service for God. So much he does for God, and God has used him mightily. And Sister Shaila Paul, every time I keep on hearing to her messages also, really they all are blessed messages. I feel that each and every one should be blessed with their message. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు అను. నేను ఫస్ట్ టైం వచ్చాను. అయితే మా డాడీ మా మమ్మీతో కొట్లాడి వెళ్ళిపోయారని మా చెల్లె మా ఫ్రెండ్తో వచ్చి ప్రేయర్ చేసింది. ప్రేయర్ చేసిన 1 వీక్లో మా డాడీ వచ్చేసారండి. పాస్టర్ గారు ప్రేయర్ చేసిన తర్వాత మా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు, మా డాడీ హ్యాపీగా ఉన్నారు. లైఫ్ చేంజింగ్ ప్రత్యేక ప్రార్థనా పండుగలు. దైవజనులు, అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారిచే జీవితాలను నూతనపరిచే వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. తేదీలు ఏప్రిల్ 29, 30వ తేదీలలో. సమయం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు. స్థలం మైత్రి క్రికెట్ గ్రౌండ్, పోలీస్ స్టేషన్ వెనుక, పఠాన్ చెరు, హైదరాబాద్. ప్రత్యేక గమనిక: దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు చేయుచున్న పరిచర్యలకు మరియు మందిర నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు ఇవ్వగోరువారు ఈ సభలలో నేరుగా దైవజనులను కలిసి మీ అర్పణలు అర్పింపవచ్చు. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. కార్యక్రమాలకు స్పాన్సర్ చేసినటువంటి ప్రియులైన ఈ కుటుంబాన్ని దీవించము నా ప్రభువా. ఆ దీవెన ఆశీర్వాదాలు వీరికి వచ్చునుగాక. ఈ పరిశుద్ధ లేఖనాల్లో మీరు చెప్పిన వాగ్దానం వీరి పట్ల నెరవేర్చండి. ఇదిగో వీరి యొక్క ప్రతి అవసరం తీర్చబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తుండగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వీరి కుటుంబంలోనికి దేవుని దీవెనలు పరుగున వచ్చునుగాక. ఇంతవరకు ఆగిపోయిన శుభకార్యాలు ఆ గృహంలో జరుగుటకు ద్వారాలు తెరవబడాలి మా తండ్రి. నాయనా, నీవు వాగ్దానం చేసి ఉన్నావు. నీ పనికి ఇచ్చినప్పుడు ఆకాశ వాకిళ్లు విప్పి దీవిస్తాను. నిన్ను గనపరచువాన్ని గనపరుస్తాను. మీరు పెదాలతోనే కాకుండా ఇచ్చుట ద్వారా గనపరుస్తుండగా వారి జీవితాల ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా నీ హస్తంతో వారిని దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. మా చిరునామా పిజే పాల్, ఫ్లాట్ నంబర్ 102, హౌస్ నంబర్ 12-8-443, ఫిర్దౌస్ కావేరి అపార్ట్మెంట్స్, beside HP petrol pump, Mettuguda, Secunderabad 5,17,000. మరొక చిరునామా పిజే పాల్, డోర్ నంబర్ 12-79, ఈ బ్లాక్, ఎల్ నగర్, గోపాలపట్నం, విశాఖపట్నం 530027.